ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విభాగాల్లో పనిచేసేటువంటి అమాలీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని తహసీల్దార్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చి ధర్నాలు చేసి వినతి పత్రాలు ఇవ్వాలని చేసిన నిర్ణయంలో భాగంగా మాక్లూరు మండలంలో ఈరోజు మాదాపూర్ ఐఎంఎల్ డిపోలో పనిచేసేటువంటి హమాలీ కార్మికులు ఈరోజు అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పటికీ ఏ రకమైనటువంటి సంక్షేమ పథకాలు హమాలీ కార్మికులకు వర్తించటం లేదు. ప్రధానంగా ఈరోజు ఏదైతే బిల్డింగ్ వర్కర్స్కు ఉన్నటువంటి పద్ధతుల్లో వెల్ఫేర్ బోర్డును హమాలీ కార్మికులకు కూడా వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని, దాని ద్వారా సంక్షేమ పథకాలను అమలు జరపాలని, అదేవిధంగా ఈ ప్రభుత్వ సంస్థలో పనిచేసేటువంటి కార్మికుల్ని 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించి ప్రభుత్వ వేతనాలను అమలు జరపాలని, అట్లాగే ఈరోజు 55 సంవత్సరాలు పైబడ్డటువంటి హమాలీలందరికీ 6,000 రూపాయల పెన్షన్ సదుపాయాన్ని కల్పించాలని, ఉచిత బీమా సదుపాయాన్ని కల్పించాలని, ప్రమాదాలు జరిగి నష్టపోయినటువంటి కుటుంబాలకి 25 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలనేటువంటి డిమాండ్ తోటి ఈరోజు ఆందోళన చేయటం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా ఎన్నికల కన్నా ముందు కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో హమాలీలందరికీ వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేసి ఆదుకుంటామని హామీ ఇచ్చి 3 సంవత్సరాలు దగ్గర పడతా ఉన్న ఇచ్చిన హామీని అమలు జరపకపోవడంతో ఈరోజు ఆందోళన పట్టడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యల్ని పరిష్కరించని యెడల రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనను ఉధృతం చేయాల్సి వస్తుందని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. సంక్షేమ పథకాలు హమాలీలకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. హమాలీలకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్. హమాలీ కార్మికుల ఐక్యత, హమాలీ కార్మికుల ఐక్యత. ఆల్ హమాలీ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రుదురు మండల కేంద్రంలో హమాలీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, హమాలీ కార్మికులందరికీ కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, దాంతోపాటు 55 సంవత్సరాలు నిండినటువంటి హమాలీ కార్మికులందరికీ 6,000 పెన్షన్ ఇవ్వాలని, సంక్షేమ బోర్డుతో పాటు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని, 120 గజాల స్థలం కేటాయించి ఇందిరమ్మ ఇల్లు కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ మంజూరు చేసి వాళ్ళని ఆదుకోవాలని తెలంగాణ హమాలీ యూనియన్ తరఫున రాష్ట్ర కమిటీ తరఫున మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ హమాలీ కార్మికుల సమస్యలన్నింటినీ తెలంగాణ ప్రభుత్వం పరిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఈరోజు రుదురు తహసీల్దార్ గారికి వినతి పత్రము అందజేయడం జరిగింది. వినతి పత్రంలో ఉన్నటువంటి డిమాండ్స్ అన్ని కూడా ప్రభుత్వ అధికారులు పరిష్కరించాలని మరొకసారి ప్రభుత్వ అధికారులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.